హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి ఇండియన్ నేవీ నుంచి మనకి ఎస్ఎస్ఆర్ అయితే అగ్నివీర్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఇండియన్ నేవీ అగ్నివీర్ ఎంఆర్ గురించి అయితే వీడియో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఆల్రెడీ. ఇప్పుడు ఎస్ఎస్ఆర్ గురించి అయితే చెప్తున్నాను ఈ వీడియోలోని. ఆ వీడియో చూడడం వల్ల వీడియో చూడండి ఫ్రెండ్స్. మనకి ఎస్ఎస్ఆర్లో చూసుకుంటే ఇక్కడ సేమ్ ఇండియా అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి కూడా సేమ్. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి ఉండాలి. అది కూడా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ అనేది కంపల్సరీ అనేది ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఎంపీసీ వాళ్ళు అయితే మ్యాక్సిమం ఇంటర్మీడియట్ ఎంపీసీ అయితే వాళ్ళకు ఉంటుంది. అలానే 50% అబోవ్ అనేది మార్క్స్ అయితే రావాలి. లేదా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఆటోమొబైల్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్స్ట్రుమెంటల్ టెక్నాలజీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీటిల్లోని 3 years డిప్లొమా చేసిన వాళ్ళు సెంట్రల్ ఆర్ స్టేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో కూడా 50 marks అబోవ్ మార్క్స్ అనేది రావాలి. అలానే పాస్ 2 years వొకేషనల్ కోర్సెస్ విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్, ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషనల్ బాడీ, ఇది కూడా మీరు చేసుంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియట్ చదువుతున్న ఫైనల్ ఇయర్లో ఉండి చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఒరిజినల్ మార్క్స్ డ్యూరింగ్ స్టేజ్ 2కి, మీరు స్టేజ్ 2లోకి వెళ్ళేటప్పటికి మాత్రం మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి కంపల్సరీగా. మార్క్ షీట్ అనేవి వీళ్ళు అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే ఆ టైంకి మీకు వచ్చేస్తుందని అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో ఉన్న రిలీవింగ్ అయ్యే బ్యాచ్ వాళ్ళు కూడా. అలా అదర్వైజ్ ఈవెన్ డిప్లొమా వాళ్ళు కూడా సేమ్ అంతే. ఏజ్ లిమిట్ చూసుకుంటే 2007 నుంచి 2003 ఇక్కడ నుంచి ఇచ్చారు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్. ఒకసారి చూసుకుని బాగున్నాయి వాళ్ళు. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ పే స్కేల్ చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు 30,000 అనేది పర్ మంత్ మీకు పే స్కేల్ అనేది ఉంటుంది. అలానే అదర్ అలవెన్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు ఎస్ఎస్ఆర్కి వచ్చేటప్పటికి ఎంఆర్కి వచ్చేటప్పటికి స్టేజ్ 1, స్టేజ్ 2 అని ఉంటుంది. ఒకటి షార్ట్ లిస్టింగ్ చేస్తారు కంప్యూటర్ బేస్, తర్వాత ఒకటి పీఈటీ టెస్ట్ ఉంటుంది, రిటన్ ఎగ్జామినేషన్, మెడికల్ కూడా. ఇక్కడ స్టేజ్ 1 వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ మీకు ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మీకు స్టేజ్ 2కి అనేది మీరు వెళ్తారు. ఇక్కడ టోటల్ మీకు 100 క్వశ్చన్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ ఈచ్ క్యారింగ్ 1 mark క్యారీ చేస్తుంది. ఇక్కడ ఇంక పేపర్ వచ్చేటప్పుడు మాత్రం మీకు హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ పేపర్ మాత్రం 4 సెషన్స్ ఉంటుంది. ఇంగ్లీషు, సైన్సు, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్. మీకు ఒకవేళ సిలబస్ అది మీకు మోడల్ సిలబస్ శాంపుల్ పేపర్స్ చూడాలనుకుంటే ఈ లింక్స్ మీద మీరు క్లిక్ చేసి మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ప్రాబ్లం లేదు. మీకు 1 hour టైం అనేది ఇస్తారు. ఇక్కడ 0.25 marks అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు నెగిటివ్ మార్క్కి అయితే ఉంది కంపల్సరీగా. దీనికి ఫీజు చూసుకుంటే మీకు 550 rupees అనేది ఫీ అనేది పే చేయాలి. నెక్స్ట్ స్టేజ్ 2 చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు స్టేజ్ 2 వచ్చేటప్పటికి మీకు పిఎఫ్టీ టెస్ట్, పీటీ ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్, తర్వాత రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది మీకు. ఇక్కడ కూడా మేల్కి ఫీమేల్కి రన్నింగ్ కానీ, స్క్వాట్స్ కానీ, పుషప్స్ కానీ, సిటప్స్ కానీ ఎన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. వన్స్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు అనేది వీళ్ళు ఐఎన్ఎస్ చిలకలో మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మినిమం హైట్ స్టాండర్డ్ వచ్చేటప్పటికి మేల్ అండ్ ఫీమేల్ 157 centimeters అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే టాటూస్ అనేవి మాత్రం ఉండకూడదు, అదొకసారి చూసుకోండి. అలానే విజువల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు. ట్రైనింగ్ వచ్చేటప్పటికి November 24లో ట్రైనింగ్ స్టార్ట్ అవ్వచ్చు అనేసి అన్నారు. ఇంకా లేట్గా కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్.
మీరు ఇక్కడ అప్లై చేసుకునేటప్పటికి మీకు 13వ తారీఖు నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ నెల 27 వరకు ఉంటుంది అప్లికేషన్ అనేది. ఈలోపే మీరు అప్లై చేసుకోవాలి. అది ఒకసారి చూసుకోండి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ వచ్చేటప్పటికి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. 10 to 50 KBలో ఉండాలి ఫ్రెండ్స్. అది ఒకసారి చూసుకోండి. బ్లర్ ఫొటోస్ అలాంటివి అప్లై చేసుకోకండి. క్లియర్గా మెన్షన్ చేశారు 27th కల్లా అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. లేకపోతే మీరు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇది అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి బాగుంటాయి ఫ్రెండ్స్. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అవుతుంది, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అలానే ఏప్రిల్ 12th అనేది ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.